కాకినాడ జిల్లా సామర్లకోటలో రోడ్ కెనాల్ అక్రమాల పాలవుతున్న అధికారులు కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇక కాలువలు చెరువుల పరిరక్షణకు ఇటీవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వాచ్ డాగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లోపంతో పలువురు దుస్సాహసానికి పాల్పడుతున్నారు. ఇక ఉపాధి హామీ కార్మికులకు పని కల్పించేందుకు ఈ కెనాల్ ను ఎంపిక చేశారు. ఇక యంత్రాలు మాత్రమే పనిని కార్మికులతో చేయించే విధంగా హడావిడి చేశారు. ఇక పదుల సంఖ్యలో కార్మికులు పాల్గొని తూతు మంత్రంగా పనులు చేస్తుండటంతో అధికారుల వ్యవహార శైలిపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. అధికార యంత్రాంగం ప్రకటనలకే పరిమితమైతే వ్యవస్థలన్నీ ఏ విధంగా భ్రష్టు పడతాయి, నాశనం అవుతాయని చెప్పడానికి మనం రెండు ఉదాహరణలు మాట్లాడుకోవచ్చు. మొదటిది కాకినాడ సామర్లకోట కెనాల్. ఇది సామర్లకోట రోడ్డు పక్కన ఉంటే కెనాల్ ఇది. దీనిపైన అంటే వ్యవసాయ ఆధారంగా ఎన్నో వందలాది ఎకరాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రూపు మార్చేందుకు చాలా మంది ప్రయత్నించడం, ఈ కాలువ పైన పలుమార్లు ఏకదాటిగా సరే కాలువకు అడ్డు పెట్టడం, లేకపోతే తోరలు పెట్టడం, బ్రిడ్జిల పేరిట ధ్వంసం చేయడం వంటి చాలా మటుకు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వాచ్ డాగ్ అనే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అంటే వాటర్ బాడీస్ ని కాపాడుకోవాలి. ఏదైతే కెనాల్స్ గానీ చెరువులు గానీ ఉన్నాయో వాటిపై దురాక్రమణలు జరిగినా, వాటిపైన ఎటువంటి ధ్వంస చర్యలు జరిగినా చర్యలు తీసుకునేందుకు వీలుగా వాచ్ డాగ్ అనే కమిటీ ఏర్పాటు చేశారు. తొలి సమావేశం కూడా గట్టిగానే జరిగింది. అయితే వాటి దృష్టిలో ఈ కాలువ పైన ఉన్న ఆక్రమణలు గాని, ఇందులో ఉన్న బ్రిడ్జిల కోసం ఎవరైతే కొంతమంది దళారులు గాని, కాంట్రాక్టర్లు గాని బ్రిడ్జిలు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి ఊసి లేకపోవడం ఒక విషయం. అదే ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఈ కాలువ చూసుకుంటే కనుక చాలా చోట్ల ప్రస్తుతం మనం ఇక్కడ నిలబడ్డ చోట గానీ మరో 2-3 చోట్ల గానీ బ్రిడ్జిలు కట్టేందుకు చేసిన ప్రయత్నాలు, కాలువకు ఎక్కడ చూసినా నీటి ప్రవాహం లేకుండా అడ్డుపడ దృశ్యాలు మనకు చాలా కనిపిస్తాయి. ఇది మొదటి విషయం. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ, అంటే గతంలో అయితే ఉపాధి హామీ కూలీలు అనేవారు, ఇప్పుడు ప్రస్తుతం ఉపాధి హామీ శ్రామికులుగా పేరు మార్చారు. వారికి ఉపాధి కల్పించాలి, వేతనం ద్వారా వారిని ఆదుకోవాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందో దానికి అధికారుల పర్యవేక్షణ లేకపోతే ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. పని వేళలపై కానీ పని ఏం చేస్తున్నారన్న దానిపైన కూడా స్పష్టత లేకపోవడంతో, ముఖ్యంగా ఏదో చేతికి అందుతున్న కూలీ కోసం వ్యక్తులు రావడం, వీళ్ళు అధికారులు గాని ఇతరత్ర అంటే దళారులు గాని వారి నాయకత్వం గాని ఏ విధంగా దోపిడీ పాల్పడుతున్నారో మనం నిలబడ్డ ప్రాంతమే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే ఉదయం ఆలస్యంగా రావడం, పదుల సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో సుమారు ఒక 70-80 మంది కూలీల వరకు ఈ చిన్న పని, వాస్తవంగా చెప్పాలంటే ఈ కెనాల్ పూడి తీయాలంటే ఎంతమంది పని చేసినా ఇది యంత్రాల్లో తప్పించి మనుషులతో మాత్రం సాధ్యమే పని కాదు. అయినప్పటికీ ఇక్కడ ఈ పనులు మనుషులతోటి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పని ఏర్పాటు చేశారు. కేవలం నామమాత్రంగా 2 గుంతలు, 1 అడుగు లోతు కూడా లేకుండా పని చేసామా లేదా అని, అది కూడా 70-80 మంది చేసిన పని చూస్తే కనుక మనకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది. ఇటువంటి వ్యవస్థలు ఉన్నంతకాలం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎవరికి న్యాయం జరగదు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. వీడియోని చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.